హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్. 21 భాగం లింకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈరోజు మదన మందిరం పార్ట్ 22. వాళ్ళిద్దరి మాటలు వింటూ రేపు లంచ్ టయానికి ముందే గేటుకి తాళం వేసేయాలి అని, దీని సంగతి నైట్కి చెప్తా, నిద్ర వస్తుంది అంటది, అప్పుడు చంపలు పగలగొట్టి మరీ అని తిట్టుకుంటూ తను వర్క్ చేసుకుంటున్నాడు. టైం చూస్తూ శివను తీసుకురావాలి అని రెడీ అవుతుంటే దక్షిత సుజాతతో మాట్లాడుతూ కూడా ఎక్కడికి ఈషు అన్నది. రుద్ర శివకి 3:30కే ఎండ్ అంటుంటే దక్షిత నేను వస్తా అన్నది. రుద్ర నువ్వెందుకు, శివని తీసుకుని వచ్చేస్తా అంటుంటే దక్షిత అక్కడ సుజాత ఉన్నది అని కూడా ఆలోచించకుండా పరుగున వెళ్ళి రుద్రాను వెనక నుంచి హగ్ చేసుకుని, దానికి ఐస్ క్రీమ్ అంటే ఇష్టం, అది పార్లర్లో కూర్చొని తినడం అంటే ఇష్టం, రామన్నయ్య ఉంటే తీసుకెళ్తాడు, మీరు మొన్న తీసుకువెళ్ళారు కదా, అది చాలా హ్యాపీ ఫీల్ అయింది, అది చాలా లైఫ్ మిస్ అయింది, ప్లీజ్ అంటుంది నెమ్మదిగా. రుద్ర దక్షితను ముందుకు తీసుకుని ఆమె నుదుటిపై ముద్దు పెట్టి రెడీ అవ్వు అన్నాడు. దక్షిత ఇలా వెళ్ళిపోదాం, రెడీగానే ఉన్నాగా అంటూ రుద్ర చెయ్యి పట్టుకుంది. రుద్ర సుజాతాని చూస్తూ అక్క డోర్లు క్లోజ్ చేసి వెళ్ళు, ఒక హాఫ్ అన్ అవర్లో వస్తాము అన్నాడు. సుజాత ఇప్పటి వరకు దక్షిత గలగలా మాట్లాడటం అప్పటి వరకు రుద్రాన్ని పట్టించుకోలేదు అనిపించింది. ఇంట్లో కొత్త మనిషిని నేనున్నాను అని భయము సిగ్గు రెండూ లేవు. పిచ్చి పిల్ల అనుకొని తమ్ముడు జాగ్రత్తగా వెళ్ళిరండి, నేను చూసుకుంటాలే అన్నది. రుద్ర డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. దక్షిత కూర్చున్నాక కార్ స్టార్ట్ కావాలి అంటే నువ్వు పనిష్మెంట్ తీసుకోవాలి అన్నాడు. దక్షిత నేనేం చేశాను, పనిష్మెంట్ ఎందుకు అన్నది. రుద్ర ఇందాక బెడ్ మీద నీకేం చెప్పానే, నువ్వేం చేశావు అనగానే దక్షితకి గుర్తొచ్చింది. నువ్వు మాట్లాడక నేను మాట్లాడే పంపించేస్తాను అంటే వినకుండా రోటీ పచ్చడి అనగానే మౌత్లో వాటర్ వచ్చేసాయి, బయటికి వచ్చేసింది. దక్షితకి రోటీ పచ్చడి అంటే అంత ఇష్టం, ఎందుకంటే శేఖర్తో ఉన్నప్పుడు ఆడమనుషులు లేక వంట శేఖర్ గారు చేసేవారు. అతనికి పెద్దగా రోటీ పచ్చళ్ళు చేయటం రాదు కదా. ఎప్పుడైనా శివాని దగ్గరికి వెళ్తే దక్షిత తల్లి చేసేది, ఇష్టంగా తినేది. దక్షితకి వంటలు సరిగా రావు, ప్రియకి అంతంత మాత్రమే, అందుకే టెంప్ట్ అయింది, బయటికి వచ్చింది. రుద్ర పనిష్మెంట్ తీసుకోవాలి అప్పుడు అతను ఏ మూడ్లో ఉన్నాడు అనేది దక్షితకు తెలుసు. పనిష్మెంట్ అంటే రుద్ర ఎలా ఇస్తాడో అనేసి అతని నుంచి కోపాన్ని అసలు దక్షిత తీసుకోలేదు. ఎంత ప్రేమనైనా తీసుకుంటుంది, ఎంత ప్రేమనైనా ఇస్తుంది, కానీ ఆమె లైఫ్లో అతని కోపం చూడకూడదు అనుకుని అతని చేతిని ఆమె నడుంపై పెట్టుకొని మెల్లిగా అతని మీదికి వాలిపోయి అతని కళ్ళల్లోకి చూస్తూ స్వారీ అంటూ పెదవులు అందుకుంది. రుద్ర గాల్లో తేలిపోతున్నాడు. ఆ స్టీరింగ్కి అతను కూర్చున్న దానికి ప్లేస్ కొంచెమే ఉంది, కానీ ఆ కొంచెంలో ఆమె నడుం పట్టింది. అతని మీద కూర్చోబెట్టుకుని ఆ కిస్ని ఎంజాయ్ చేస్తున్నాడు కదా. ఫస్ట్ డే కిస్కి ఏమీ తేడా లేదు. ఆమె ప్రేమను తెలపటం తప్ప ఆ కిస్లో అతనికి ఏమీ అర్థం కాదు. ఒక్క కిస్సే హచ్చి కుక్క పిల్లని చేసింది. ఇలా రోజు కిస్ పెడితే ఈ పనిష్మెంట్ ఏదో బాగుంది అనిపించింది. కసితీర పెదవులు జుర్రేసి లాగేసి ఒక బైట్ ఇచ్చేసి వదిలేసి ఆ మాత్రం భయం ఉండాలి అంటూ కార్ స్టార్ట్ చేశాడు. దక్షిత మూతి 36 వంకర్లు తిప్పి పెదవులపై ప్రేమగా ఇచ్చిన బైట్ని గట్టిగా ఒత్తి పెట్టుకుని రుద్రాని కొరకొరగా చూస్తుంది. రుద్ర లుక్కు మార్చు, లేదంటే పనిష్మెంట్ నేనిస్తాను అన్నాడు. దక్షిత అన్ని పళ్ళు బయటపెట్టి వికారంగా నవ్వింది. రుద్ర ఆ నవ్వు చూస్తూ కిడ్స్ ఉంటే దడుచుకుంటారే, ఎప్పుడు నవ్వకు, కానీ అలా నవ్వితే భలేగా ఉన్నావు, ఎర్రగడ్డ హాస్పిటల్ నుంచి తప్పిపోయిన దానివి అని వేరే చెప్పక్కర్లేదు అన్నాడు. ఇప్పుడు దక్షితకి నిజమైన నవ్వు వచ్చి ఫేస్ మొత్తం బ్రైట్గా మారింది. రుద్ర డ్రైవ్ చేస్తూనే దక్షిత చంపపై కిస్ చేసి బుగ్గల్లో యాపిల్స్ ఉన్నట్టే ఉన్నాయి. ఆ పళ్ళ తోటని ఎప్పుడు ఆస్వాదించాలో అని హార్ట్పై గిరగిర తిప్పుకుంటున్నాడు. తనలో ఏదో జరుగుతుంది అని
రుద్రాని అలా చూడగానే దక్షితకి చెంపలు నిజంగానే యాపిల్ పండు రంగులోకి వచ్చాయి. కాలేజీ కూడా వచ్చింది. శివ పరుగులు తీస్తూ వచ్చింది. దక్షితని చూస్తూ, మమ్మీ నీకు ఇక్కడ బాగా నచ్చిందనుకుంటాగా, నీ ఫేస్ ఎంత గ్లోగా ఉందో తెలుసా అన్నది. దక్షితకి అప్పటికే సిగ్గుతో చచ్చిపోతుంటే శివ అన్నదానికి డోర్ తీసి శివని తన మీద కూర్చోబెట్టుకుని రుద్రాకి ఇవ్వాలి అనుకున్న కిస్సులు శివకి ఇచ్చేసి తన చెంపల్లో ఎర్రదనం పోగొట్టుకుంది. శివ, వావ్ మమ్మీ, నువ్వు చాలా హ్యాపీగా కనిపిస్తున్నావు అంటూ ఇందాక రుద్ర పెట్టిన చెంపకు కాకుండా వేరే చెంపకు కిస్ చేసింది. అలా క్యూట్గా అందరూ ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి శివ ఆనందాన్ని చూస్తూ దక్షిత, రుద్ర చాలా మురిసిపోయారు. శివ దక్షిత ఒడిలో కూర్చొని రుద్రతో, డాడీ మా కాలేజీ అలా ఇలా తిన్న ఐస్ క్రీమ్ అయిపోయేదాకా వాగేసింది ఇంటికి వచ్చే వరకు. దక్షితకి కిచెన్లో పని ఒక కాఫీ పెట్టడం మాత్రం వచ్చు. ఆల్రెడీ బయట స్నాక్స్ ఐస్ క్రీమ్ తినేశారు కదా. రుద్రకి కాఫీ, శివకి పాలు ఇస్తా అవి తీసుకొని, శివ, డాడీ మన గార్డెన్ పెద్దదిగా ఉంది కదా, షటిల్ ఆడదామా? రుద్ర, ఓకేమా, డ్రెస్ చేంజ్ అన్నాడు. 3/4 షార్ట్లో టీషర్ట్స్ షటిల్ బ్యాట్స్ పట్టుకొని ఇద్దరు బయటికి వచ్చారు. రేపు 10 షటిల్ కోర్ట్ రెడీ చేపిస్తాను, ఈరోజు మామూలుగా ఆడదాము అనుకొని ఇద్దరు ఆడుతుంటే దక్షిత, మరి నేను అన్నది. రుద్ర దక్షితకు మాత్రమే వినిపించేలా, నువ్వేదైనా పని చేస్తే ఎవరైనా రాగానే మధ్యలో వెళ్ళిపోతావు. ఇప్పుడు ఎలాగూ సుజాత అక్క వస్తుంది, నువ్వు మధ్యలో వెళ్ళిపోతావు. ప్లస్ అదే కాక ఇంకొకటి చెప్పనా నీకు అన్నాడు. దక్షిత ఏంటి అని శ్రద్ధగా వినటానికి పక్కకు వచ్చింది. రుద్ర షటిల్ బ్యాట్ని సరిచేస్తున్నట్టు చేస్తూ, నువ్విక్కడ అలసిపోయావు అంటే బెడ్ ఫుడ్ బంద్ పెడతావు. నీ బక్క పానానికి ఏదో ఒకటే సరిపోతుంది. ఇప్పుడు నువ్వు షటిల్ ఆడావు అనుకో, నేను నైట్ పాపల దగ్గరికి పోవాలి. అసలే తమరు అందించేది అంతంత మాత్రం. మళ్ళీ బయటకి నువ్వే అలవాటు చేసిన దానివి అవుతావు. అర్థమైందా అంటే దక్షిత, అర్థమైంది, నేను ఆడను, చూస్తాను అని చైర్లో కూర్చుంది. దక్షిత ఉన్న బక్కపానానికి అంత అలసిపోవలసిన అవసరం లేదు అని రుద్ర బాధ. ఈ 10 డేస్లో దక్షితతో కలిసింది 3 రోజులు అంతే. అప్పటికే పాప వీక్ అయినట్టు అనిపించింది. ఎందుకు అంటే రుద్రాని ఆమె తీసుకోలేదు. అంటే అంత ఆశ మాషి కాదు. రుద్ర కూడా చాలా కంట్రోల్గా తన ప్రేమని ఆస్వాదిస్తూ అతని ప్రేమనే చూపించాడు. మదన మందిరంలోలా ఉంటే పాప బెడ్కి పరిమితం, అందుకని పాపకు స్వీట్గా వార్నింగ్ ఇచ్చాడు. రుద్ర షటిల్ ఆడుతుంటే దక్షిత దున్నపోతులా ఉన్నాడు. ఏం తింటే అంత బాడీ వస్తుంది అని తెగ ఆలోచిస్తుంది లోపల. దక్షిత సోల్పాప వచ్చి, బాగా స్పైసీగా పికిల్స్ తినవే, ఫ్రూట్స్ అంటే నో అంటావు, ప్రోటీన్ ఫుడ్ అంటే వ్యాక్ అంటావు, వన్డే వాడేలా తింటున్నాడు, నువ్వు ఒక్క వన్డే ట్రై చేసి చూడు. అయినా శివ బేబీలా కూడా నువ్వు తినకపోతే అప్పుడంటే సోల్ లైఫ్. ఇప్పుడు అలా కాదు కదా, వాడు పిండి ఆరేస్తాడు, జాగ్రత్త చెప్పి వెళ్ళిపోయింది. పోటాపోటీగా రుద్ర శివ ఆడుతుంటే సుజాత, రఘు వచ్చారు. వాళ్ళ చేతిలో షటిల్ బ్యాట్లను చూస్తూ రుద్ర రండక్క అంటూ రఘునాథ్కి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. రఘునాథ్, రుద్ర వాళ్ళిద్దరు ఆడదామనుకుంటే సుజాత ఊరుకోవటం లేదు, శివ ఊరుకోవటం లేదు. సరే చెరొక పక్క రండి అంటే ఇద్దరు రుద్రకెళ్ళి వస్తుంటే రఘునాథ్ సుజాతని, ఒసై ఒక్కరోజుకే నన్ను వదిలేసి తమ్ముడు పక్కన చేరతావా అన్నాడు. సుజాత నవ్వుతూ, ఏడ్చమాకండి వస్తున్నాలే అంటూ రఘు పక్కన చేరింది. ఇక వీళ్ళ ఆనందంగా ఆడుతుంటే దక్షిత అంతకంటే ఆనందంగా చూస్తుంది. కానీ ఇంకొక 2 కళ్ళు ఆనందాన్ని సంతోషాన్ని చూడలేక దక్షితని కసిగా చూస్తున్నాయి. ఆ 2 కళ్ళు ఎవరివి అంటే పక్క ఇంట్లో డాక్టర్ రాజమోహన్. ఉదయం రాధిక దక్షితని పలకరించినప్పుడు చూశాడు. ఆడవాళ్ల పిచ్చి అధికంగా ఉన్నవాడు. అతను హాస్పిటల్లో ఉండే దానికంటే బయట తిరుగుళ్ళు ఎక్కువ. అందుకే రాధికకు అతనంటే కోపం. కానీ ఏం చేస్తుంది, ప్రేమించి పెళ్లి చేసుకుంది. పిల్లలు పుట్టే వరకు బాగానే ఉన్నాడు, తర్వాత పెళ్ళం బోర్ కొట్టేసింది అన్నట్టు బయట తిరుగుళ్ళు ఎక్కువ.
రాధిక నేనేం తక్కువ చేస్తున్నాను అంటే వెరైటీ వెరైటీ టేస్టులు అప్పుడప్పుడు టేస్ట్ చేయాలి అంటాడు. జల్సాగా తిరుగుతాడు. రాధిక బాధ్యతగా మంచి పేరు తెచ్చుకుంది. పిల్లల్ని చూసుకుంటుంది. రాజమోహన్ని మార్చలేను అనేసి సైలెంట్గా ఉంటుంది. ఉదయం రాధిక పలకరించినప్పుడు దక్షితని చూసి ఫ్లాట్ అయిపోయాడు. మామూలుగానే ఆడవాళ్ళ పిచ్చి, అందులో అందమైన దక్షిత. ఉదయం నుంచి బయటికి వెళ్ళలేదు. దొంగ చూపులు చూస్తూనే ఉన్నాడు. శివని, రుద్రని, దక్షితని చూస్తే అది వాళ్ళ ఫ్యామిలీ అనిపిస్తుంది, కానీ దక్షిత అతని వైఫ్ అనిపించటం లేదు. శివ వాళ్ళకి కూతురు అనిపించటం లేదు. ఎందుకో డిఫరెంట్గా అనిపిస్తున్నారు. రుద్ర, దక్షిత శివని తీసుకుని రావటానికి వెళ్ళినప్పుడు ఇద్దరు ఎంతో సంతోషంగా ఉండటం చూశాడు. ఇప్పుడు సుజాత, రఘునాథ్తో కూడా అంత బాగా కలిసిపోయారు. వాళ్ళిద్దరూ ఈ కాలనీలో ఎప్పటి నుంచో తెలుసు. సుజాత రాధికతో బాగుంటుంది, కానీ రాజుకు దూరంగా ఉంటుంది. ఇప్పుడు రుద్రతో అంత బాగుంటుంది అంటే రుద్ర క్యారెక్టర్ వెరీ గుడ్ అనుకుంటున్నాడు. కానీ రుద్ర మదన మందిరాలను ఏలినవాడు అని తెలియదు. తెలిసిన రుద్ర ప్రేమకు బానిస. రాజు అలా కాదు. రుద్ర అంత లైఫ్ కూడా ఏమీ ఎంజాయ్ చేయలేదు. కానీ ఎప్పుడు పరాయి ఆడవాళ్ళని, అది చక్కగా ఫ్యామిలీగా ఉన్న వాళ్ళని కోరుకోవటం అతని తప్పు. అంత వంటికి దురద ఉంటే డబ్బులు పెడితే వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. డబ్బులు పెట్టకూడదు. పక్కింటోడి పెళ్ళాన్ని ఫ్రీగా అనుభవించాలి. గోతికాడ నక్కలా చూస్తాడు. ఒక డాక్టర్ కదా, బిల్డప్ ఎక్కువ ఇస్తాడు. అలా ఇప్పుడు దక్షితని చూస్తున్నాడు. దక్షిత ఇంతవరకు ఆ ఇంటి వైపు కూడా చూడలేదు. రాజు కూడా చెట్ల మధ్యలో ఉండి దొంగ కుక్కలా చూస్తున్నాడు. రాధిక డ్యూటీకి వెళ్దాము అంటే హెడేక్ అని ఇంటి దగ్గరే ఉన్నాడు. రాజు చేసే పని అది. వీళ్ళు చల్లని సాయంత్రం సంతోషాల నడుమ ఒంట్లో కొవ్వుని చెమటల రూపంలో బయటికి పంపిస్తున్నారు. ఆనందం ప్లస్ ఆరోగ్యం అక్కడ వెళ్ళు విరుస్తుంది. అంచెలా తయారైంది కదా. అబ్బా, అసలు అంతలా ఎందుకు తయారైంది అంటే రుద్రకంఠలో టక్కున పడటానికి. అలా గేటు తీసుకుని లోపలికి వస్తుంటే అంచలని చూసి రాజు, ఓసి దీని అమ్మయేషాలో, ఇది చాలా స్పీడ్గా ఉంది. దీని పని బాగుంది. దీని పనిలో ఎలా పెట్టుకున్నారు? దీని నుంచి తెలుసుకోవాలి అసలు వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ అని అంచలాతో ఉన్న అతని బంధాన్ని గుర్తు చేసుకున్నాడు. రాధిక పిల్లలతో చేసుకోలేక అంచలని పెట్టింది. రాజుని 1-2 సార్లు వంటగదిలో చూసిన ఆమెకు అతని బుద్ధి తెలిసి అంచలని పని నుండి తీసేద్దాము అంటే పనివారు దొరకని టైట్ పొజిషన్లో అంచలా జీవితం ఆగమవుతుందేమో అనుకుంది. రాధిక ఒకసారి తనకి హెడ్ఏక్గా ఉండి ఇంటికి వచ్చే వరకు అంచలా రాజు ఉన్న విధానాన్ని చూసి గుండె పగిలింది. ఇక గొడవ చేసి అల్లరిపాలవే దానికంటే అంచలాని మనీ ఇచ్చేసి లైఫ్లో నాకు కనిపించకు, అది నా మొగుడితో కనిపిస్తే చంపేస్తా అని వార్నింగ్ ఇచ్చి పంపించింది. అప్పటి నుంచి రాధిక ఎంత ఇబ్బందిగా ఉన్నా కానీ ఇంట్లో పని మనిషిని పెట్టలేదు. రాజుకు కూడా వార్నింగ్ ఇచ్చింది. నేను ఇవ్వలేని సుఖం నీకు పనిపిల్ల ఇస్తుంది అనిపిస్తే మీరు నా దృష్టిలో ఎంత జిగదారిపోయారో అర్థమవుతుందా? నా పొజిషన్ నేను మార్చుకోలేను. మీ పొజిషన్లో మీరు మార్చుకుని దిగజారిపోతాను అంటే మీకు విడాకులు ఇచ్చి పిల్లలకు సింగిల్ మదర్గా అయినా బతుకుతాను అని వార్నింగ్ ఇచ్చింది. రాజు అప్పటి నుంచి అంచెలకు దూరంగా ఉంటున్నాడు. ఉదయం అంచెల వచ్చింది, చూడలేదు. ఇప్పుడు చూశాడు. అందుకే అంచెల నుంచి దక్షితని చేరాలి అని ప్లాన్ చేస్తున్నాడు. అలా అంచెల ఇంట్లోకి రాగానే రుద్ర అంచెలని చూశాడు. సాయంత్రం వద్దన్నాను కదా అని సీరియస్గా అన్నాడు. దక్షిత, నేనే రమ్మన్నాను, డిన్నర్ ప్రిపేర్ చేయొద్దా, నాకు ఎక్కువ కుక్ రాదు అన్నది. రుద్ర, సాయంత్రం ఎందుకు వద్దన్నాడు అంటే సరదాగా బయటికి వెళ్ళినా బయట తిని వస్తారు, లేదంటే రుద్ర చేయొచ్చు అన్నట్టుగా అంచెలను సాయంత్రం వద్దు అన్నాడు. కానీ దక్షిత రమ్మన్నది కదా, బాగుండదు అనేసి పన్నీర్ కర్రీ రోటీస్ చేపించు అంటే దక్షిత, నాకు చెయ్యరాదు, అందులో ఏ ఐటమ్స్ వేస్తారో తెలియదు అన్నది. రుద్ర, ఓ తింగరిదానా, అక్కడ ఉండి తనకేమేమి కావాలో అన్నీ ఇచ్చి వచ్చేయి, ఎంత క్వాంటిటీ చెయ్యాలో అని మరీ చెప్పి పంపించాడు. అందుకే దక్షిత 60 గ్రాముల పన్నీరు, 3 టమాటాలు, 4 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ, 20 జీడిపప్పులు, 6 చపాతీలకు పిండి అన్నీ అక్కడ పెట్టి మళ్ళీ వచ్చి కూర్చుంది. దక్షితకి కుకింగ్ రాదు, అందుకని రుద్ర అంత క్లియర్గా డీటెయిల్గా చెప్పాడు. అంచెల ఇంతలా రెడీ అయినా కానీ మొహం పెంకలాగా పెట్టుకున్నాడు. పెళ్ళానికి వంట రాకపోయినా అంత డీటెయిల్గా ప్రేమగా చెప్తున్నాడు.
నేను ఎంత కష్టపడి చేస్తుంటే నా కేసు కూడా చూడటం లేదు, అంత ఈజీగా పడేలా లేడు అని అంచలా అనుకుంటుంది. ఎందుకంటే అంతలా రెడీ అయితే కనీసం ఒక్క లుక్ కూడా ఇవ్వలేదు. అంచలాని పక్కింటి రాజు పడి చూడటం తెలుస్తుంది. తను పడేయాలి అన్నవాడు పడటం లేదు అని చపాతీలు వేసి హాట్ డిష్లో పెట్టింది. కర్రీ చేసి అక్కడ పెట్టి కాస్త గిన్నెలు ఉంటే అన్నీ నీట్గా తోమి వంటగదిని కూడా నీట్గా చేస్తుంది. ఎందుకంటే దక్షితకి ఏ పని రాదు, అంచలా నీట్గా ఉంచుతుంది అని అలా అయినా పడతాడేమో అని. అంచలా అన్నీ క్లీన్ చేసేటప్పుడు రుద్ర, శివ ఇద్దరు సుజాతకి, రఘుకి బాయ్ చెప్పి ఫ్రెష్ అవ్వటానికి వచ్చారు. రుద్ర వెనక దక్షిత వచ్చి, బాబోయ్ ఎంతలా చెమటలు వచ్చాయి, నిజమే ఈషు, నేనింతసేపు ఆడలేను అన్నది. రుద్ర, నాకు తెలిసే నీ స్టెమినా, అయినా నేను కూడా ఇంత కష్టపడవలసిన అవసరం లేదు, కానీ నీ దగ్గర పడనీయటం లేదు కదా అందుకే అంటూ దక్షితని నడుం పట్టి దగ్గరికి గుంజుకోగానే దక్షిత, చీచీ ఎంత చెమటో వ్యాక్ అన్నది. రుద్ర పెదవులు కొరుక్కుంటూ, బెడ్ మీద చెమటలు కారి నీ మీద పడుతుంటే ఈషూ అని జపం చేస్తావు కదనే, అప్పుడు చీచీ కాదా అన్నాడు. ఆ మాటకు దక్షిత బుగ్గలు యాపిల్ పండ్లు అవుతున్నాయి. రుద్ర, ఒసేయ్ అవన్నీ రాత్రికి దాచి భద్రంగా ఉంచు, పిండేస్తాను అంటుంటే అంచలా వాళ్ళని ఎప్పటినుంచో చూస్తుంది. ఇంతలా పెళ్ళం పిచ్చి ఉన్నోడు నాకేసెందుకు చూడటం లేదబ్బా అని ఆలోచిస్తూ, ఇక రుద్ర వాష్రూంలోకి వెళ్తాడు ఏమో అని నేను వెళ్ళొస్తాను సార్ అన్నది. రుద్ర సీరియస్గా అంచలాని చూసి, రేపటి నుంచి ఈవినింగ్ రాకు అంటూ వాష్రూంలో దూరాడు. అంచల, ఇంత కష్టపడి రెడీ అవుతే నా ఫేస్ చూడలేదు అంటూ బయటికి వస్తూ ఆ గల్లీ మలుపు తిరుగుతుంటే రాజు బైక్ మీద ఆమె ముందుకు చేరి మసక మసక చీకట్లు కమ్ముతుంటే అంచలాని చూస్తూ, ఎక్కు బైకు అన్నాడు. అంచల, మీ ఆవిడ చూస్తే ఇద్దరికీ ఉంటది అన్నది కోపంగా. రాజు, అది ఇప్పుడు రాదు, కానీ నువ్వు వచ్చి బైక్ ఎక్కవే, నాటకాలు చెయ్యకు అని కోపంగా అన్నాడు. అంచల తను రెడీ అయిన దానికి సార్థకత వచ్చింది అని సైలెంట్గా బైక్ ఎక్కింది. రుద్ర, దక్షిత, శివ చక్కగా అందరూ నైట్ డ్రెస్సుల్లోకి మారిపోయి ల్యాప్టాప్ ముందు సెటిల్ అయ్యారు. శివకి రుద్ర తన క్లాసులు చెప్తూ వేరే కూడా చెప్తున్నాడు. అప్పుడప్పుడు దక్షిత నడుములు గిల్లేస్తున్నాడు, చెక్కల గింతలు చేస్తున్నాడు. రుద్ర ఏమో శివకు కనిపించకుండా చేస్తున్నాడు. దక్షిత అరిస్తే శివ ఏంటి మమ్మీ అని అంటే ఏం చెప్తాది, అందుకే రుద్రని కొరకొరగా చూస్తూ దూరంగా కూర్చుంది. అయినా కానీ రుద్ర ఊరుకుంటాడా, వాటర్ అంటాడు. దక్షిత తేగానే నడుములు గిల్లేస్తాడు. ఆ బాటిల్ రుద్ర మీదికి విసిరి కొడుతుంది. శివ, మమ్మీ డాడీ వాటర్ అడిగితే నువ్వు అలా బాటిల్ విసిరేస్తే ఎలా అంటుంది. అప్పుడు రుద్ర కన్ను కొడతాడు. దక్షిత తల కొట్టుకుంటుంది. అలా రుద్ర దక్షితని, శివని తిననీయకుండా తానే తినిపిస్తూ అతను కూడా తిన్నాడు. శివకైతే ఈరోజు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. డాడీ ఉంటే ఇలా ఉంటుందా. రుద్ర ఉదయం నుంచి తన పక్కనే ఉంటూ అన్నీ చూసుకుంటుంటే రుద్రాని గట్టిగా హగ్ చేసుకుని లవ్ యూ డాడీ అన్నది. కూతురు అంత పెద్దగా ఉన్న సింపుల్గా ఎత్తుకొని బెడ్రూమ్లో బెడ్పై పడుకోబెట్టి అతని ఒడిలో శివ తలపెట్టి జో కొడుతూ శివకు ఏదో ఒక టాపిక్ మాట్లాడుతుంటే దాని గురించి డిస్కస్ చేస్తూ శివని బజ్జో పెట్టేశారు. చక్కగా బ్లాంకెట్ కప్పి లైట్ ఆఫ్ చేసి అప్పుడు చూశాడు దక్షితని. దక్షిత అప్పటి వరకు శివ ఆనందాన్ని, రుద్ర ఓపికని చూస్తుంది. దక్షిత రుద్రకి కిసిచ్చాక రుద్ర గురించి మొత్తం బ్యాడ్గానే తెలుసుకుంది. ఆఫీసులో కోపంగా, మదన మందిరాల్లో అతని ఇష్టంగా, ఫ్యామిలీ అంటే నచ్చదు, అంత నెగిటివ్గానే రుద్ర గురించి తెలుసుకుంది. కానీ ఆమె దగ్గరకు వచ్చే వరకు అతను అంతలా ఎలా మారాడు, అంత సింపుల్గా నా కోసం మారాడా, శివ కోసం మారాడా, ఏదేమైనా మా ఇద్దరి జీవితాలు అద్భుతం అని అంతలా చూస్తుంది. రుద్ర దక్షితని ఎత్తుకొని, ఇక నీ పని పడతా, ఎవరు అడ్డు వచ్చినా ఊరుకోనేదే లేదు, నువ్వు నో చెప్పినా ఊరుకోను అంటూ వాళ్ళ రూమ్కి తీసుకొని వచ్చాడు. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే చేసుకొని బెల్ ఐకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, కంపల్సరీ కామెంట్ ఇవ్వండి, వీలైతే షేర్ చేయండి. మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి, ప్లేలిస్ట్లో పెట్టాను, నాన్ స్టాప్గా వినండి.